హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఈ రోజు మనం చర్చించబోయే విషయం చాలా ప్రాముఖ్యం కలది. ప్రతి ఒక్కరి జీవితంలో సున్నితమైన అంశం. మన శరీరంలో రక్తపోటు అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవడం, దాన్ని ఎలా నియంత్రించుకోవాలి అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలా అవసరం. రక్తపోటు అంటే ఏంటి? అంటే మన హృదయం ప్రతిసారి కొట్టుకుంటున్నప్పుడు మన రక్తం శరీరం అంతటా నాళాల ద్వారా ప్రవహిస్తుంటుంది. ఆ నాళాల్లో రక్తం గల ఒత్తిడి, అదేవిధంగా ఆ శక్తి ఎటువంటి స్థాయిలో ఉందో దాన్ని రక్తపోటు అంటారు. అదే శరీరంలో రక్తం పంపిణీ సరిగ్గా జరిగేందుకు అవసరమైన ఒక కీలక ప్రమాణం. సాధారణంగా రక్తపోటు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ రక్తపోటు, ఇది ఆరోగ్యకరంగా ఉండే స్థాయి. రెండవది అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్. ఇది మన శరీరం, ముఖ్యంగా హృదయం, మూత్రపిండాలు, మెదడు వంటి అవయవాలకు ప్రమాదకరంగా మారుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం అంటే మన గుండె కఠినంగా పనిచేయాల్సి వస్తుంది. ఆ నాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితి నిర్లక్ష్యంగా తీసుకుంటే గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. అయితే ఎందుకు అధిక రక్తపోటు వస్తుంది? ఇది చాలా కారణాల వల్ల రావచ్చు. ముఖ్యంగా మన జీవిత శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, ద్రవాలు తగినంతగా తీసుకోకపోవడం, ఎక్కువ ఉప్పు లేదా కొవ్వు తినడం, అధిక బరువు ఉండటం, పొగ త్రాగటం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం మొదలైనవి. ఇప్పుడు మనం తెలుసుకోవాలి రక్తపోటును ఎలా నియంత్రించుకోవాలి. మొదటగా మనం లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేయాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు తగిన వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ నడక, జాగింగ్, సైక్లింగ్ లేదా యోగా చేస్తే అది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆహారంలో ఉప్పు పరిమితిగా తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ ఉప్పు మన రక్తపోటును పెంచుతుంది. అందుకే పాకం చేసినప్పుడు ఉప్పు జాగ్రత్తగా వాడాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, ప్రత్యేకంగా ఆకుకూరలు, అరటిపండు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు మన రక్తపోటును తగ్గిస్తాయి. కళ్ళు మూసుకొని ఉన్నట్టు పులికించేందుకు ప్రతిరోజు సరిగ్గా నిద్ర తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయడం కూడా చాలా ముఖ్యం. పనిలో చాలా ఒత్తిడి ఉంటే దాన్ని ఎలా తేలిక చేయాలో నేర్చుకోవాలి. గుండెపై ఒత్తిడి తగ్గే వ్యాయామాలు, మేధస్సును ప్రశాంతం చేసే పద్ధతులు, ఇవి మన ఆరోగ్యానికి చాలా ఉపయుక్తం. రక్తపోటు ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి. అతను సూచించే మందులు, దినచర్య పాటించడం తప్పనిసరి. మందులు వదలడం, తప్పకుండా టెస్టులు చేయించడం అనేది మన ఆరోగ్యానికి గట్టి మద్దతుగా ఉంటుంది. అనారోగ్య లక్షణాలు ఎప్పుడైతే కనిపిస్తాయంటే తలనొప్పి ఎక్కువగా ఉండటం, దృశ్యం క్షీణించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి అనిపించడం, అసహనం, నిద్రపోకపోవడం, వీటిని సీరియస్గా తీసుకోవాలి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే రక్తపోటు కేవలం పెద్దవారికి మాత్రమే కాదు, యువతలో కూడా ఎక్కువ అవుతుంది. ఇందుకే పిల్లలు, యువతులు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి అలవాట్లు పెట్టుకోవాలి. ప్రమాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతున్న వారు రోజువారీ ఆహారం, వ్యాయామం, మందులు వాడటంలో జాగ్రత్తలు తీసుకోవడమే కాక డాక్టర్ సూచించే జాగ్రత్తలు, తరచుగా బ్లడ్ ప్రెషర్ కొలుచుకోవడంలో అలవాటు పడాలి. ఇది వారి జీవితాన్ని నిదానంగా, ఆరోగ్యంగా నిలబెడుతుంది. చివరగా ఒక విషయం చెప్పాలంటే మన శరీరంలో మనమే మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోగానే మనం రక్తపోటు సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు. మనం ఎప్పుడూ జీవితం ఆనందంగా, శక్తివంతంగా గడపాలంటే ఆరోగ్యం కీలకం. అందుకే ప్రతిరోజు సరైన ఆహారం తినడం, తగినంత నీళ్లు తాగటం, ఒత్తిడి తగ్గించడం, వ్యాయామం చేయడం, ఇలా కొన్ని సులభమైన మార్గాలు మన జీవితాన్ని మార్చగలవు. మరి ఇప్పుడు మీ కుటుంబం, మీ స్నేహితులందరూ ఈ సమాచారాన్ని పంచుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ క్రమంలో మీరు కూడా డాక్టర్ సలహా తీసుకోవడం మరవకండి.